యాకోబు రాసిన పత్రిక నేను చదువుతాను, గమనించండి. రెండవ అధ్యాయము 14 నుండి 26 వచనాలు నేను చదువుతాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14 నుండి 26 వచనాలు. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అటు విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనది అగును. అయితే ఒకడు నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతునని చెప్పును. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు గదా. కాబట్టి అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడు అని అతనికి పేరు కలిగెను. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. అటువలే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలకు పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడను గదా. ప్రాణము లేని శరీరము ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. మళ్ళీ చదువుతున్నాను, 26వ వచనము. ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. స్వయాన యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడైన యాకోబు ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. ఆయన సహోదరులు యాకోబు ఒక పత్రిక రాశాడు, అలాగే యూదా ఒక పత్రిక రాశాడు. అయితే ఇక్కడ ఆలోచన చేయండి, యాకోబు గారు చెప్తున్న ఒక శ్రేష్టమైన మాట ఏమిటి అనంటే, ప్రాణము లేని శరీరము ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా మృతము అన్న మాట ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మనం చూస్తే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు అన్న మాట మనం చూస్తాం. విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యమైన మాట. మనమందరం ఎవరము అనంటే ప్రభువును ఎలాగున మనం అంగీకరించాము అనంటే విశ్వాసం ద్వారా మనం ప్రభువును తెలుసుకున్నాం. విశ్వాసం ద్వారా మనం ఏం చూస్తామంటే దేవుడు మానవుడిగా భూమి మీదకి వచ్చాడు, ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు, ఆయన 3వ దినాన తిరిగి లేచాడు, ఆయన ఆరోహణమై వెళ్ళాడు, ఆయన మళ్ళీ తిరిగి వస్తాడు అని ఇవన్నీ మనం ఏం చూడలేదు. కానీ ఎలా ఇదంతా ఒక నిరీక్షణతో మన ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాము అనంటే విశ్వాసం ద్వారానే. కనుక నీతిమంతుడు ఎలా ఉంటాడు అనంటే విశ్వాసం మూలముగా జీవిస్తాడు అన్నమాట మనం గమనిస్తుంటాం. అయితే యాకోబు కొంచెం అడ్వాన్స్గా చెబుతూ ఉన్నాడు. ఏమిటి అంటే ఒక విశ్వాసి విశ్వాసంతో సరిపెట్టుకోకూడదు. ఎలాగుండాలి అనంటే ఆ విశ్వాసము అనేది ఎలా కనపడాలి అనంటే క్రియల రూపంలో కనపడాలి. నీకు విశ్వాసం ఉంటే సరిపోదు, నీ విశ్వాసం ఇప్పుడు ఎలా ఉండాలి?
క్రియారూపకంగా కనపడాలి అన్న మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటాము. హెబ్రీలకు రాసిన పత్రిక అంతా ఏమిటి అని అంటే ఫెయిత్ లివింగ్. అలానే ఈ యాకోబు పత్రిక దగ్గరకు వచ్చేసరికి ఎలాగుంటుందంటే ఫెయిత్ గివింగ్ అన్న మాట చెబుతూ ఉంటుంది. హెబ్రీలకు రాసిన పత్రిక విశ్వాసము అంటే ఏంటి అనేది చెబుతుంది, విశ్వాస మూలంగా జీవించాలి. యాకోబు పత్రిక ఏం చెప్తుందంటే విశ్వాసంతో పాటు క్రియ కూడా ఉండాలి అన్నమాట మనం చూస్తూ ఉంటాం. సరే, ఎందుకు ఈ మాట తాను అంటూ ఉన్నాడు, దీనికి గల మూలం ఏమిటి అనేది మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే మనం కొంచెం వెనక్కి వెళ్తే ఎందుకు ఆయన ఈ మాటలు అంటున్నాడు అనేది మనం గమనించాలి. ఎందుకు ఈ మాట అంటున్నాడు, ఈ మాటలు ఎవరితో తాను చెబుతూ ఉన్నాడు చూడండి. యాకోబు ఎవరితో అంటున్నాడు, ఎవరికి చెబుతూ ఉన్నాడు అని అంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలోనే ఉంది. దేవుడి యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్యదేశములు యందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభము అని చెప్పి రాయునది. ఇక్కడ ఏం జరిగింది అని అంటే 12 గోత్రాలకు ఇప్పుడు ఈ యాకోబు గారి పత్రిక రాస్తున్నారు. వీళ్ళు ఎలా ఉన్నారు అని అంటే చెదిరిపోయి ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఎలాగున్నారు వీళ్ళు? చెదిరిపోయి కనిపిస్తూ ఉన్నారు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూస్తే ఆదిమ సంఘము అనేది మనం చూస్తాం. సంఘము యొక్క ఆవిర్భావము అనేది ఇక్కడే మనం చూస్తూ ఉంటాం. చూడండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం వరకు కూడా మీరు ఆలోచన చేయండి, గమనించండి. పాత నిబంధన పద్ధతే ఉండేది. మలాకి అయిపోయిన తర్వాత 400 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చిన తర్వాత మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు మనం చదువుతూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు ఆయన ఆరోహణమై వెళ్ళిపోయి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మళ్ళీ తిరిగి పంపించేంత వరకు కూడా ఎలాగుంది అంటే పాత నిబంధన పద్ధతి మాత్రమే జరుగుతూ వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆయన చనిపోయాడో, ఎప్పుడైతే ఆ మందిరంలో ఆ తెర అనేది మధ్యకు ఎప్పుడైతే చినిగిపోయిందో అక్కడితో మెల్కీసెదెకు యొక్క యాజకత్వము అనేది ముగించబడింది. దాని తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ఆయన సన్నిధిని ఇప్పుడు మేడగదిలో వీళ్ళు అనుభవించారో ఆ దినం నుండి ఏం జరిగింది అని అంటే క్రొత్త నిబంధన పద్ధతి అనేది ప్రారంభించబడింది. మీరు చాలామంది పొరపాటు పడొద్దు, మలాకీతోనే పాత నిబంధన అయిపోయింది అనుకోవద్దు. మలాకీ తర్వాత ఇంటర్ టెస్టిమెంటల్ పీరియడ్, ఆ 400 సంవత్సరాలు పాత నిబంధన పద్ధతే ఆ ప్రాంతాలలో జరిగింది. యేసుక్రీస్తు ప్రభు వారు జీవించిన 33.5 సంవత్సరాలు పాత నిబంధన పద్ధతి మాత్రమే జరిగింది. కానీ ఎప్పుడైతే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం ప్రారంభించబడిందో, ఆదిమ సంఘం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుండి నూతన నిబంధన అనేది ప్రారంభించబడటము అనేది జరిగింది. అయితే ఈ 12 గోత్రాల వాళ్ళు ప్రభువుని అంగీకరించిన తర్వాత పేతురు గారు వచ్చి వాక్యం చెప్పారు. వాక్యం చెప్పినప్పుడు అందరూ ఒప్పించబడ్డారు. 3000 మంది సంఘంలో చేర్చబడ్డారు. అనేక మంది బాప్టిజం తీసుకున్నారు. ఈ చర్చ్ అనేది క్రమేపీ ఏమైంది అంటే మల్టిప్లై అవుతూ ఉంటుంది. అంటే సంఘము అనేది విస్తరిస్తున్నప్పుడు ఏం జరిగింది అని అంటే అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి ఏం జరిగింది అని అంటే గొప్ప హింస సంఘములో కలిగెను అన్నమాట మనం చూస్తాం. 8వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఎప్పుడైతే గొప్ప హింస అనేది సంఘం మీదకి వచ్చేసిందో అప్పుడు ఈ 12 గోత్రాలు ఏమయ్యారు అంటే చెదిరిపోయారు. ఈ 12 గోత్రాలు ఎప్పుడైతే చెదిరిపోయారో వాళ్ళందరికీ, చెదిరిపోయిన ఆ విశ్వాసులందరికీ ఇప్పుడు యాకోబు గారి పత్రిక రాస్తున్నాడు. ఎందుకు ఈ పత్రిక తాను రాస్తున్నాడు అంటే మీరు దేవుని యందు విశ్వాసం ఉంచారు, చాలా బాగుంది. విశ్వాసం ఉంచడం ద్వారానే మీకు గొప్ప హింస అనేది వచ్చింది. హింస వచ్చినప్పుడు మీరు చెదిరిపోయారు. అయితే విశ్వాసములో ఉన్నారు, కానీ మీరు ఎలాగున్నారు అని అంటే మీ విశ్వాసములో క్రియ అనేది లేదు. దేవుని పిల్లలు అని చెప్పబడుతూ ఉన్నారు, కానీ మీ దేవుని పిల్లలుగా ఉంటూనే ఉన్నారు, కానీ మీలో క్రియలు అనేది కనపడటం లేదు. ఎందుకు అనంటే నేను చదువుతున్నాను చూడండి. ఇక్కడ ఈ 14 నుంచి మళ్ళొకసారి చదువుతాను. 2:14 నుంచి 16. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరుడి అయినను సహోదరి అయినను దిగంబరులై
ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెలుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనది అగును అన్న మాట ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, పాత నిబంధన అంతా ఏం కనిపిస్తుంది అని అంటే ఈ విశ్వాసము అన్న మాట మనకు కనపడదు, బిలీఫ్ అన్న మాట కనిపిస్తుంది. ఫెయిత్ అన్న మాట ఎక్కువ కనపడదు, ఎప్పుడో ఒకసారి కొంచెం కనిపిస్తుంది. కానీ పాత నిబంధన అంతా నమ్మకం అన్న మాటే కనిపిస్తుంది. కానీ క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత దరిదాపు 200 సార్లు విశ్వాసము అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఆలోచన చేయండి, మీకు విశ్వాసం ఉంది కానీ క్రియలు లేవు అని ఎందుకు అంటున్నాడు అని అంటే, ఎప్పుడైతే సంఘంలోకి గొప్ప హింస వచ్చిందో, ఎప్పుడైతే వీళ్ళు చెదిరిపోయారో, ఇక్కడ అంటున్నారు వాళ్ళు దిగంబరులుగా ఉన్నారు, వాళ్ళు ఆకలితో ఉన్నారు, వాళ్ళు ఇల్లు లేకుండా ఉన్న పరిస్థితులలో వాళ్ళు ఉన్నారు. హింస రాగానే ఏం జరిగింది అనంటే వాళ్ళు కనీసం బట్టలు సర్దుకునే టైం కూడా లేకుండా వాళ్ళు పారిపోయారు. వాళ్ళకున్న ఆస్తులన్నిటిని వదిలిపెట్టుకొని వాళ్ళు వేరే ప్రాంతాలకు వాళ్ళు చెదిరిపోయారు. అలాగన వెళ్ళినప్పుడు అక్కడక్కడ స్థానిక సంఘాలు అనేది వాళ్ళు ఏర్పరచుకున్నప్పుడు ఏం జరిగింది అనంటే, యాకోబు గారు గమనించేమంటున్నారు అనంటే, ఒకడు బట్టలు లేకుండా మీ దగ్గరికి వస్తే, ఒకడు ఆకలితో మీ దగ్గరికి వస్తే, ఒక వ్యక్తి అవసరతతో మీ దగ్గరికి వస్తే మీరేమంటున్నారు అనంటే, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అంటున్నారు. ఏమంటున్నారు? ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్, అయ్యో పరిస్థితి ఇలాగుందా, ప్రార్థన చేద్దాం అన్నారంట. ఒక వ్యక్తికి సహాయం చేసే పరిస్థితిలో మీరు లేరు. గమనించండి, అవకాశం లేకుండా సహాయం చేయలేని పరిస్థితులలో ఉంటే దేవుడు లెక్కడగడు. కానీ అవకాశం ఉండి మనం ఒక వ్యక్తికి సహాయం చేయలేని పరిస్థితులలో ఉంటే ఖచ్చితంగా మనం దేవునికి లెక్క చెప్పుకునే అవసరత అనేది వస్తుంది. గమనించండి, ఇక్కడ ఆ తొలి దినాలలో ఉన్న ఆదిమ సంఘంలో ఉన్న క్రైస్తవులు ఎలాగున్నారు అని అంటే, అక్కడ ధనవంతులైన క్రైస్తవులు ఉన్నారు, అలానే పేదరికంలో ఉన్న విశ్వాసులు ఉన్నారు. వీళ్ళ జీవన శైలి ఎలాగుంది అని అంటే, ధనవంతుల్ని పట్టించుకుంటూ ఉన్నారు, పేదవాళ్ళను పట్టించుకుంటూ ఉన్నారు. వీళ్ళ సమస్య వీళ్ళకి చెబుతూ ఉన్నప్పుడు, వాళ్ళ సమస్య వీళ్ళకు చెబుతూ ఉన్నప్పుడు కొంతమంది ఎలాగున్నారు అంటే, అవకాశం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏమంటున్నారు అని అంటే, వందనాలు చెబుతూ ఉన్నారు అనంట, మీ గురించి ప్రార్థన చేస్తూ ఉంటాము, జాగ్రత్తగా ఉండండి అని కుశల ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. కానీ క్రియారూపకంగా వాళ్ళు ఎలాగున్నారు అంటే, సహాయం చేయలేని పరిస్థితులలో వాళ్ళు ఉన్నారు. అందును బట్టి యాకోబు గారు ఏం చేస్తున్నారు అనంటే, విశ్వాసులుగా మీరు పిలువబడుతూ ఉన్నారు, కానీ మీ క్రియ దగ్గరకు వచ్చేసరికి మీరు అసలు మీ మైండ్ అనేది ఎలా ఉంది అనంటే, హెల్ప్ఫుల్ మైండ్ అనేది లేదు. ఒక వ్యక్తికి సహాయం చేసే పరిస్థితులలో మీరు లేరు. విశ్వాసులు అనుకుంటూ ఉన్నారు, కానీ క్రియ దగ్గరకు వచ్చేసరికి మీరు ఎలాగున్నారు అనంటే, విశ్వాసికి తగ్గిన జీవితం అనేది మీలలో కనపడటం లేదు. ఆరాధన చేయరు, ప్రార్థన చేయరు, లేఖనం పట్ల ఆసక్తి అనేది ఉండదు, సహవాసం పట్ల ఆసక్తి అనేది ఉండదు. బట్ హూ ఆర్ యూ అంటే, యు ఆర్ అ బిలీవర్. బలలోకి వెళ్ళే ముందు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. క్రియలు లేని విశ్వాసము మృతం. ఈ చారిటీ గురించి పక్కన పెట్టేద్దాం. ఒక వ్యక్తికి అవసరతలో ఉన్న వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాలి. దాని గురించి మనం కొంచెం పక్కన పెట్టేసి క్రియ దగ్గరకు వచ్చేసరికి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఒక విశ్వాసికి తగ్గట్టు జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నామా? పరిశీలన చేసుకోండి. వాక్యం చదువుకోక ఎన్ని రోజులైంది? ఒక ఆత్మీయమైన పుస్తకము అనేది చదువుకోక ఎన్ని రోజులు అయింది? సంఘం గురించి విజ్ఞాపన చేయక ఎన్ని రోజులు అయింది? అనేక సంవత్సరాల నుండి మనం మందిరానికి ఆదివారం పరిశుద్ధ దినాన మనం వస్తూ ఉన్నాం. సంఘంలో ఎదిగిన కూర్చొని ఆరాధన అనేది చేయకుండా ఎన్ని రోజులు అవుతూ ఉంటుంది? ఇలా ఒక విశ్వాసి చేయాల్సిన క్రియలన్నీ మనం గమనించుకుంటూ వెళ్తూ ఉంటుంటే మనం ఏం చేస్తూ ఉన్నాం? అందుకే నేను అంటా ఉన్నాడు ఏమిటి అని అంటే, క్రియలు లేని విశ్వాసము మృతము. ఆ దినాన ఆదిమ సంఘంలో ఉన్న ధనవంతులైన విశ్వాసులు,
ఆ దినాన్న పేదరికంలో ఉన్న విశ్వాసులు ఎలాగైతే ఉన్నారో నామకార్థంగా మనం కూడా అలాగే ఉన్నాము ఏమో అని మనం పరిశీలన అనేది మనం చేసుకోవాలి. చూడండి, మనల్ని దేవునితో నడిపించేది ఏమిటి అని అంటే విశ్వాసము అనేది మనం గమనించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూస్తే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మనం ఈ మూల పాఠాన్ని మనం మర్చిపోవద్దు. కనుక మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. దానికి ముందు వరకు కూడా ఏం జరిగింది అని అంటే క్రియల మూలంగా రక్షించబడతామేమో అన్న ఒక ఆలోచన అనేది తీసుకొచ్చారు. ఆదిమ సంఘం అపోస్తలులు ఉన్న దినాలలో చాలా బాగుండేది, వాక్యానుసారంగా వాళ్ళు ఉంటూ ఉండేవాళ్ళు. కానీ క్రమేపీ ఆ రోమా ప్రాంతములలో క్రైస్తవ్యము అనేది వచ్చేసిందో, వాళ్ళు ఎప్పుడైతే బయట ఉన్న వ్యక్తులను వాళ్ళు చూసుకుంటూ వెళ్తూ ఉన్నారో వాళ్ళు అనుకున్నారు ఏమిటి అనంటే, మనం రక్షించబడాలి అనంటే, మనం పరలోకానికి వెళ్ళాలి అనంటే మంచి పనులు చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది అనుకొని కొన్ని క్రియలు వాళ్ళు పెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. అలానే కొన్ని ఆచారాలు వాళ్ళు పెట్టుకుంటూ వాళ్ళు వస్తూ ఉన్నారు. మార్టిన్ లూథర్ వచ్చేంత వరకు కూడా ఈ లేఖనము అనేది బయటికి ట్రేస్ అవుట్ కాలేదు. వాళ్ళు ఏం చేస్తూ ఉండేవాళ్ళు అనంటే, ఒక డబ్బాలో ఉంటాను నేను, ఆ డబ్బా దగ్గరకు వచ్చేసి మీరు ఏం చేయాలి అని అంటే, అక్కడున్న ఫాదర్ దగ్గరకు వచ్చేసి చెవులలో నేను చేసిన అతిక్రమము, నేను చేసిన తప్పు ఏదైతే ఉందో ఆ చెవులలో చెబితే పోతాయి అనుకునేవాళ్ళు. అలానే ఇంటెలిజెన్సీస్ పేపర్స్ అనేవాళ్ళు, కొన్ని కాగితాలు మేము అమ్ముతూ ఉంటాం. ఈ దినాలలో ఖర్చీపులు, ఈ దినాలలో నూనెలు అమ్ముతూ ఉంటుంటే కొనుక్కునే వాళ్ళు ఉంటారుగా. మన చర్చిలో ఎవరు లేరుగా అట్లా. బయట ఖర్చీపులు అమ్ముతూ ఉన్నా, బయట నూనె డబ్బాలు అమ్ముతూ ఉన్నా కొనుక్కునే వ్యక్తులు ఉన్నారా? ఇంకా వెళ్ళిపోయి గుండు కొట్టించుకునే వ్యక్తులు ఉన్నారా? ఇంకా కొండ మీదకి వెళ్ళిపోయి కొబ్బరికాయలు కొట్టుకునే వ్యక్తులు ఉన్నారా? వారు విశ్వాసులు కాదు. అలాంటి ఆచారాలలో ఉంటున్నప్పుడు ఇక్కడ ఎప్పుడైతే భక్తుడు ఈ లేఖనము అనేది చెప్పాడో అప్పటి నుండి ఆ రోమన్ కథోలిక్ మిషన్ అనే దాంట్లో నుంచి బయటికి వచ్చేసి, ఇక్కడ చూడండి, మన క్రియ మాత్రమే కాదు, మనం ఎలా ఒక మానవుడు ఎలా రక్షించబడ్డాడు అని అంటే ఇది ఫండమెంటల్, ఇది మెయిన్ డాక్ట్రిన్. మనం రక్షించబడడానికి గల మూల వచనం ఏమిటి అంటే విశ్వాసం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు అనేది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో మనం చదివాం కదా. అయితే 10వ వచనం కూడా చదవండి దయచేసి ఒకసారి. 10వ వచనం కూడా ఏముంది చూడండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. చూడండి, ఇక్కడ చూడండి, విశ్వాసము అనేది ఉండాలి. అయితే మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృజింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. గమనించండి, దేవుడు మన హృదయంలో విశ్వాసాన్ని పుట్టించడానికి గల కారణం ఏంటి? విశ్వాసం ద్వారా మనం రక్షించబడిన తర్వాత ఒక విశ్వాసి చేయాల్సిన పని, జగత్తుకు పునాది వేయబడకు ముందే ఆ దేవుడు మనల్ని ఏర్పరచుకోవడానికి గల కారణం ఏంటి అని అంటే, ఇక్కడ చెప్తున్న మాట, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృజింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనల్ని దేవుడు ఇప్పుడు ఎందుకు చేసుకున్నాడు? దేవుడు మనల్ని ఎందుకు ఆయన మనల్ని చేసుకున్నాడు అనంటే ఒక విశ్వాసి సత్క్రియలు చేయటానికి. ఆదిమ సంఘం విశ్వాసములో ఉంది. ఆదిమ సంఘం ఎలాగుంది అనంటే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అపోస్తలులు బోధిస్తూ ఉంటున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే సత్క్రియలు చేయటానికి ఇష్టపడుతూ ఉన్నారు. క్రమేపీ ఒక గొప్ప పని అనేది చేయాలి అనంటే
భారతదేశంలో ఉన్న సంఘ పరిస్థితి ఎలాగుంది అని అంటే, స్థానిక సంఘం ద్వారా అవసరతలో ఉన్న వ్యక్తులకు ఎలాంటి మేలు అనేది జరగటం లేదు. అవసరతలో ఉన్న వ్యక్తులకు, అనాథలకు కానీ, వృద్ధులకు కానీ, మరి ఏ రకమైన అవసరతలో ఉన్న వ్యక్తులకు కానీ పరిచర్య అనేది చేయాలి అనంటే ఫారెన్ ఫండింగ్ ఉంటేనే ఈ పనులు చేయగలము అన్న పరిస్థితుల్లోకి భారతదేశంలో ఉన్న సంఘాలు వెళ్ళిపోయినాయి. కానీ ఆదిమ సంఘంలో అలా లేదు కదా. అలాగ ఇప్పుడు జరిగిద్దా అనంటే అది జరగని పని. 100కు 200% ఇది జరగదు, ఖచ్చితంగా జరగదు. వాళ్ళు ఏం చేశారు, ఒకప్పుడు వాళ్ళు విశ్వసించారు, వాళ్ళు సంఘంలోకి చేర్చబడ్డారు. సంఘంలోకి చేర్చబడిన తర్వాత ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళకున్న ఆస్తులన్నిటిని ఏం చేశారు అని అంటే అపోస్తుల పాదాల దగ్గరికి తెచ్చారు. అపోస్తుల పాదాల దగ్గరికి తెచ్చిన తర్వాత వాటన్నిటిని కరెక్ట్గా అన్నిటినీ సమపాలంలో వాటన్నిటిని డివైడ్ చేసేసి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నవాళ్ళు అంటే అవసరతలో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు సహాయం చేసుకుంటూ వెళ్ళారు. రాయబడిన మాట ఏంటంటే వారిలో ఒక్కరికి కూడా కొదువ లేదు అన్న మాట ఉంది. ఈ దినాలలో జరిగిద్దా అనంటే జరగని పని అది. సరే, దాని గురించి మనం పక్కన పెట్టేద్దాము. అయితే ఆలోచన చేయండి, విశ్వాసము అనేది మనకు ఉండాలి. అంత మాత్రమే కాదు, విశ్వాసి సత్క్రియలు చేయటానికి మనము ఇష్టపడాలి ఖచ్చితంగా. మనకు క్రైస్తవ్యంలో 2 డివిజన్స్ ఉంటాయి కదా. 2 డివిజన్స్ అంటారు. ఒకటి రోమన్ కథోలిక్ మిషన్. ఎవరు? రోమన్ కథోలిక్ మిషన్. రెండవది మనం ఎవరు? ప్రొటెస్టెంట్స్ అంటారు కదా. అందులో నుంచి బయటకు వచ్చేసాం, ఆ ఆచారాల్లో నుంచి బయటకు వచ్చేసాం. అందులో లోక సంబంధమైన ఆచారాలు ఇప్పటికీ అందులో కనిపిస్తూ ఉంటాయి. విగ్రహారాధన అనేది కనిపిస్తుంది, కొబ్బరికాయలు కొట్టటము అనేది కనిపిస్తుంది, అగరబత్తులు వెలిగించటము అనేది కనిపిస్తుంది, గుండు కొట్టించుకోవటము అనేది కనిపిస్తుంది. ఇంకా నీవు క్రైస్తవుడు అని చెప్పేంత వరకు కూడా వాళ్ళు క్రైస్తవులు అని మనం గుర్తించలేం. కానీ ఆలోచన చేయండి, వాళ్ళలో క్రియలు అనేవి ఉన్నాయి. కోల్కతాలో మదర్ తెరీసా ట్రస్ట్ దగ్గరికి ప్రతీ నెల చాలామంది స్పెయిన్ నుండి, స్కాట్లాండ్ నుండి, ఐర్లాండ్ నుండి, అలాగే యూరోపియన్ కంట్రీస్లో నుండి చాలామంది యవనస్తులు, అమ్మాయిలు చాలామంది మదర్ తెరీసా ట్రస్ట్కి వాళ్ళు వస్తూ ఉంటారు. ఎందుకు వస్తూ ఉంటారు అని అంటే వాళ్ళు అక్కడున్న అనాథ పిల్లలను, అలాగే అక్కడున్న వృద్ధుల దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోయి ఏం చేస్తారు అని అంటే వాళ్ళకు స్నానాలు చేయించటం, వాళ్ళకు మందులు వేయటం, వాళ్ళ పక్కలు సర్దటం, చాలా జాగ్రత్తగా వాళ్ళని పట్టించుకొని ఒక నెల అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. మరి ఇంకో నెలకు వేరే వాళ్ళ బ్యాచ్ వస్తూ ఉంటారు. ఎందుకు ఇలాంటి ట్రెడిషన్ వాళ్ళలో ఉంది అని అంటే వాళ్ళకున్న నమ్మకం ఏమిటి అని అంటే క్రియలు చేయాలి. ఏం చేయాలి? క్రియలు చేస్తే మంచిది, దేవునికి అది ఇష్టము. కానీ మనకు తెలుసు కదా, మన క్రియలు ఏమనుంది అని అంటే మురికి గుడ్డలు వంటివి అన్న మాట ఉంది. కానీ ఆలోచన చేయండి, వాళ్ళేమో క్రియలు చేయాలి అని అంటారు, మేమేమో క్రియల ద్వారా మా విశ్వాసాన్ని మేము కనపరుస్తాము. ఈ భాగంలో మనం చూసాం కదా, మీరు మీ విశ్వాసం ద్వారా మీ విశ్వాసాన్ని మీరు కనపరచండి అన్న మాట అంటున్నారు. ఆర్సీఎం మేము క్రియలు చేసుకుంటూ వెళ్తూ ఉంటాము. ప్రొటెస్టెంట్స్ ఏమంటారంటే మా సిద్ధాంతం అంతా విశ్వాసం మీద ఆధారపడి ఉంది అన్న మాటలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ నిజంగా లేఖనము, వాక్యం చెబుతున్న మాట ఏమిటి అంటే క్రియలు లేని విశ్వాసము అనేది మృతము. రెండూ ఉండాలి. వాక్యం చెప్తున్న మాట, స్వయాన ప్రభు యొక్క సహోదరుడు చెప్తున్న మాట ఏంటి అంటే మీకు విశ్వాసము ఉండాలి, విశ్వాసంతో పాటు క్రియ అనేది ఉండాలి. అది అప్పుడున్న చెదిరిపోయిన సంఘాలలో అవి కనబడటం లేదు. అందుకని చాలా క్లుప్తంగా ఈ యాకోబు పత్రికలో 5 అధ్యాయాలు ఉన్నాయి. ఆ విశ్వాసం ఎలాగుంది అనేది క్లుప్తంగా 5 అంశాలు చెప్పిన తర్వాత దీని గురించి మనం ఇంకా ధ్యానం చేసుకుందాం. ఎవరెవరు విశ్వాసాన్ని చూపించారు, ఎవరెవరు విశ్వాసంతో పాటు తమ క్రియలు చూపించారు అన్న మాట కూడా మనం చూద్దాం. చూడండి, ఈ యాకోబు పత్రికను మనం గమనిస్తే ఏముంది అని అంటే మొదటి అధ్యాయము, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం ఏముంది అని అంటే
ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫెయిత్, అంటే విశ్వాసులు ఎదుర్కొనే శోధనలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. 2వ అధ్యాయంలో ఏముంది అని అంటే ప్రూఫ్స్ ఆఫ్ ఫెయిత్ అనేది కనిపిస్తుంది. అంటే విశ్వాసానికి రుజువులు ఉండాలి అని ఆయన చెబుతూ ఉంటాడు. జాగ్రత్తగా గమనించండి, చాలా పెద్దగా ఉంది అనుకోవద్దు, జస్ట్ అలా టచ్ చేసి నేను వదిలిపెట్టేస్తాను. మొదటిది ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫెయిత్, మీ విశ్వాసంలో కొన్ని మీరు ఎదుర్కొనే శోధనలు ఉన్నాయి అని చెప్పాడు. 2వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి ప్రూఫ్స్ ఆఫ్ ఫెయిత్ అంటే విశ్వాసానికి కొన్ని రుజువులు ఉండాలి అని చెప్పాడు. 3వది మీ విశ్వాసము అనేది పరిపూర్ణంగా ఉండాలి, పర్ఫెక్షన్ ఆఫ్ ఫెయిత్ అన్నమాట ఈ పత్రికలో మనకు కనిపిస్తుంది. 4వ అధ్యాయంలో ఏముంటుంది అని అంటే విశ్వాసంలో యుద్ధాలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి, అంటే పెరిల్స్ ఆఫ్ ఫెయిత్ అని అంటారు. 5వ అధ్యాయంలో ఏముంది అని అంటే విశ్వాసము అనేది ఎలా ఉండాలి అంటే సహనము అనేది ఉండాలి. మీ విశ్వాసము ప్రభు వచ్చు వరకు మీరు ఓపికతో కనిపెట్టి ఉండుడి అన్నమాట మనం చూస్తూ ఉంటాం. కనుక పేషెన్సీ ఆఫ్ ఫెయిత్, యవనస్తులు రాసుకోండి, మళ్ళీ చెప్తున్నాను, ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫెయిత్ విశ్వాసులు ఎదుర్కొనే శోధనలు. 2 ప్రూఫ్స్ ఆఫ్ ఫెయిత్ విశ్వాసానికి కొన్ని రుజువులు ఉండాలి. పర్ఫెక్షన్ ఆఫ్ ఫెయిత్ ఈ విశ్వాసము అనేది పరిపూర్ణంగా ఉండాలి. పెరిల్స్ ఆఫ్ ఫెయిత్ ఈ విశ్వాసంలో ఉన్నప్పుడు కొన్ని యుద్ధాలు, కొన్ని పోరాటాలు అనేవి జరుగుతూ ఉంటాయి. చివరిది పేషెన్స్ ఆఫ్ ఫెయిత్, అంటే మీరు ఈ విశ్వాసాన్ని కనపరుస్తూ ఉంటున్నప్పుడు ఏంటి అని అంటే మీకంటూ కొంచెం సహనం ఉండాలి, అలానే మీకంటూ కొంచెం ఓపిక అనేది ఉండాలి. అయితే గమనించండి, ఈ 5 అధ్యాయాలు, ఈ 5 అంశాలను మనం ఎలా క్లియర్ చేయగలము అని అంటే చెప్తున్నాను. దయచేసి చాలా పెద్ద కొంచెం ఎక్కువ సబ్జెక్ట్ చెప్తున్నారు అనుకోవద్దు, మళ్ళీ ఇది చెప్పం కాబట్టి నేను చెప్తున్నాను. మొదటిది ఏమిటి అని అంటే ప్రాబ్లమ్స్, ఈ విశ్వాసులు ఎదుర్కొనే శోధనలు జయించాలి అని అంటే విజ్డమ్ అనేది ఉండాలి. ఓకేనా, జ్ఞానము అనేది ఉండాలి. మొదటి అధ్యాయానికి ఆన్సర్ ఏమిటి అని అంటే ఈ విశ్వాసులు ఎదుర్కొనే శోధనలను ఎదుర్కోవాలి అని అంటే విశ్వాసకి ఏముండాలి అని అంటే జ్ఞానం, విజ్డమ్ అనేది ఉండాలి. 2వది విశ్వాసకి, ఈ విశ్వాసానికి కొన్ని రుజువులు ఉండాలి అని చెప్పాం కదా 2వ అధ్యాయంలో. సో ప్రూఫ్స్ అనేవి ఏమైనా రుజువులు ఏంటి అని అంటే వాళ్ళు చేసే కార్యాలు కావాలి, క్రియలు అనేవి కావాలి, కనుక వర్క్స్ అనేవి మనం చూపించాలి. 3వది విశ్వాసములో పరిపూర్ణత అనేది ఉండాలి, పర్ఫెక్షన్ అనేది కావాలి అని అంటే ఏముండాలి అని అంటే దయచేసి చూడండి, మన నాలుకను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. వర్డ్స్, మొదటిది విజ్డమ్, 2వది వర్క్స్, క్రియలు ఉండాలి, 3వది పరిపూర్ణతలోకి మన విశ్వాసం వెళ్ళాలి అని అంటే మన నాలుకను మన అదుపులో ఉంచుకోవాలి. వర్డ్స్ అనేవి చాలా జాగ్రత్తగా ఉండాలి. 4వ అధ్యాయంలో ఏముంది అని అంటే చెప్పాను కదా, పెరిల్స్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసికి యుద్ధాలు పోరాటాలు ఉంటాయి. కాబట్టి ఈ 4వ అధ్యాయంలో 3 శత్రువుల గురించి చెప్పబడి ఉంది. లోకం, శరీరము, అలాగే సాతానును మనం ఎదుర్కోవాలి. కనుక వార్ అన్నది మనం చేయాలి, అపవాదితో యుద్ధము అనేది ఎలా చేయాలి అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. చివరిది 5వ అధ్యాయము 7వ వచనంలో ఉంది కదా, ఏంటంటే విశ్వాసము అనేది మనం మెయింటైన్ చేయాలి, అది క్రియారూపకంగా వెళ్ళాలి అని అంటే సహోదరులారా, 5వ అధ్యాయం 7వ వచనంలో ఉంది, సహోదరులారా ప్రభు రాక వరకు ఓపికతో కలిగి ఉండుడి, ఓపిక కలిగి ఉండుడి, వెయిటింగ్. ఈజీగా ఉందా ఇప్పుడు యూత్ పిల్లలు? 1 విజ్డమ్ ఉండాలి, 2 వర్క్స్, క్రియలు ఉండాలి, 3వది వర్డ్స్, మన నాలుకను చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, 4 వార్స్, మన శత్రువైన 3టితో మనం యుద్ధం చేయాలి, 5వది ఏమిటి అని అంటే ఓపికతో కనిపెట్టాలి, వెయిట్ అనేది చేయాలి. ఈ ప్రకారం మనం వెళ్తే మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటాం. విశ్వాసంతో పాటు మనం ఏం చేస్తాము అని అంటే క్రియ అనేది కూడా మనం చాలా జాగ్రత్తగా మనం చేసే అవకాశము అనేది ఉంది. సరే, ఇక్కడికి వచ్చినప్పుడు విశ్వాసం విశ్వాసం విశ్వాసము అని మనం మాట్లాడుకుంటున్నాం కదా. బైబిల్ గ్రంథంలో చాలా రకాలైన విశ్వాసాలు కనిపిస్తూ ఉంటాయి. అల్ప విశ్వాసము అని,
గొప్ప విశ్వాసము అని, అవిశ్వాసి అన్న మాట కనిపిస్తూ ఉంటుంది. అలాగే బలహీనమైన విశ్వాసము అనేది కనిపిస్తుంది. ఐదవది అమూల్యమైన విశ్వాసము అన్న మాట కనిపిస్తుంది. ఇవి రాసుకోకపోయినా పర్వాలేదు, మళ్ళీ చెప్తున్నాను. అల్ప విశ్వాసము అనేది మనం ఎవరిలో చూస్తాము అని అంటే పేతురు గారి జీవితంలో ఈ అల్పమైన విశ్వాసాన్ని మనం చూస్తాము. రెండవది గొప్ప విశ్వాసము అనేది మనం ఎవరిలో చూస్తాము అంటే శతాధిపతి జీవితంలో మనం చూస్తాము. అంత మాత్రమే కాదు, సెరఫనిక స్త్రీ జీవితంలో మనము ఈ గొప్ప విశ్వాసాన్ని మనం చూస్తాము. మూడవది అవిశ్వాసి తోమా జీవితంలో మనం చూస్తాం. నేను ప్రభు చేతిలో వేలు పెడితేనే ఆయన తిరిగి లేచాడని నమ్ముతాను. అవిశ్వాసము అనేది కనిపిస్తూ ఉంటుంది. నాలుగవది బలహీనమైన విశ్వాసి గురించి రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు విశ్వాసులే కానీ బలహీనమైన విశ్వాసులు. వీళ్ళు ఎలా ఉంటారు అంటే మందిరానికి వస్తారు కానీ సిగరెట్లు తాగుతారు. వీళ్ళు మందిరానికి వస్తారు, వీళ్ళు మందు తాగుతారు. వీళ్ళు మందిరానికి వస్తూ ఉంటారు, వీళ్ళు ఇంకా లోకంలో ఉన్న పనులు ఏవేవైతే ఉంటాయి అవన్నీ చేసుకుంటూనే వెళ్తూ ఉంటారు, మళ్ళీ మందిరానికి వస్తూ ఉంటారు. వీళ్ళెవరు అని అంటే బలహీనమైన విశ్వాసులు. బలహీనమైన విశ్వాసంతోనే ఉంటాం, ఆదివారం మాత్రం బలలో మనం చేవేస్తాం. ఐదవది అమూల్యమైన విశ్వాసం. వీళ్ళెవరు అని అంటే హతసాక్షులు. వీళ్ళెవరు? హతసాక్షులు. అయితే ఈ యాకోబు పత్రికలో మనం చూసిన మరొక క్రొత్త విశ్వాసం ఏమిటి అని అంటే మృతమైన విశ్వాసం. యాకోబు ఏం చెప్పాడు? డెడ్లీ ఫెయిత్, మృతమైన విశ్వాసము. సో ఈ విశ్వాసము అనేది ఎప్పుడు చనిపోతుంది, ఈ విశ్వాసము అనేది ఎప్పుడు మృతమవుతుంది అని అంటే రాయలక్క మన విశ్వాసాన్ని క్రియారూపకంగా మనం చూపకపోతే అది మృతమవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 2వ అధ్యాయము ఈ 12 నుండి ఆ 18 వచనాలు చదివితే వాళ్ళు విశ్వాసులుగా పిలువబడుతున్నారు. మీకు అర్థమైంది కదా? ఒకడు దిగంబరిగా వస్తే, ఒకడు ఆకలితో వస్తే, ఒకడు దాహముతో వస్తే వీళ్ళేమంటున్నారు? చదివితేనే బాగుంటుంది కదా. 16వ వచనం, మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? క్రియలు లేని విశ్వాసము మృతమే కదా. జస్ట్ వాళ్ళు చెప్తున్న మాట ఏమిటి అంటే ప్రైజ్ ద లార్డ్, మనందరం గొప్పవాళ్ళము అని నేను చెప్పట్లేదు, కానీ ఒకటి మనం నేర్చుకోవాలి ఈ యాకోబు పత్రికల నుండి, మనకి అవకాశం ఉన్నప్పుడు సహాయం చేయగలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. పెద్ద పెద్ద దాన ధర్మాలు మనం చేయలేకపోవచ్చు, కానీ క్రైస్తవులము అని మనం పిలువబడుతూ ఉన్నప్పుడు గమనించాలి, నీతి క్రియలు అనేది ఖచ్చితంగా మనలో ఉండాలి. నేను చదువుకుంటున్నప్పుడు ఢిల్లీలో పూర్ ఇన్ ద బైబిల్ అన్న మాట అనేది ఒక సబ్జెక్ట్ ఉండేది. పూర్ ఇన్ ద బైబిల్. ఆ సబ్జెక్ట్ నేర్చుకుంటూ ఉంటున్నప్పుడు కొంతమందికి ఇప్పుడు నేను చెప్పేది తప్పుగానే అనిపించవచ్చు. నాకు చెప్పిన ఒక ప్రొఫెసర్ ఏమన్నాడు అని అంటే, ఒక వ్యక్తి వస్తాడు, అయ్యా 10 రూపాయలు అని అంటాడు, లేకపోతే 5 రూపాయలు అడుగుతాడు. ఇచ్చేటప్పుడు పక్కన వాళ్ళు ఏమంటారో తెలుసా? ఇయ్యి, అలానే ఇయ్యి. వాడు అట్టనే అడుక్కుంటూ ఉంటాడు. ఇక వాడు అంతే, వాడు పని చేసుకోడు, వాడు ఇంకేం చేయడు, వాడి జీవితం అంతా సోమరబోత్తనమే, వాడు అడుక్కుంటూ బతికేస్తాడు అని అంటూ ఉంటారు. అయితే నాకు చెప్పిన ఆ టీచర్ ఏమన్నాడు అని అంటే, ఒకవేళ ఆ వ్యక్తి నిజంగా అవసరతలో ఉంటే నువ్వు ఆ వ్యక్తికి 5 రూపాయలు ఇవ్వటం వల్ల ఏమైనా నష్టపోతావా? నువ్వు ఆ వ్యక్తికి 10 రూపాయలు ఇవ్వటం ద్వారా ఏమైనా నష్టపోతావా? ఆ రోజు 10 రూపాయలు లేవు నీ జీవితంలో, 20 రూపాయల నోటే ఉంది. 20 రూపాయల నోటు నువ్వు ఆయన వ్యక్తికి ఇవ్వటం ద్వారా నష్టపోతావా? సమాధానంగా ఉండు, తృప్తిగా ఉండు. నీ గురించి మేము ప్రేయర్ చేస్తాము, అయ్యో అలాగా ప్రైజ్ ది లార్డ్ అంటే సరిపోతుందా? మనకు చేతనైన సహాయం చేయటము అనేది ఒక విశ్వాసి యొక్క విధి.
యాకోబు పత్రికలో నుండి మనం నేర్చుకోవాల్సిన మాటలు. అయితే ఈ విశ్వాసము అలాగే ఈ క్రియను గురించి యాకోబు గారు ఒక ఇద్దరు వ్యక్తులను పరిచయం చేశాడు. ఎవరు అనంటే, ఒకటి అబ్రాహాము, రెండోది ఎవరు? రాహాబు కదా. అబ్రాహాముకును రాహాబుకు చాలా వ్యత్యాసం ఉంది. ఒకసారి అడుగుతాను, అబ్రాహాం గురించి తెలుసు కదా? అబ్రాహాం గురించి తెలుసు. అబ్రాహాం గురించి చెప్పాలి అంటే చాలా వర్తమానాలు ఉంటాయి కదా. అబ్రాహాం గురించి చాలా, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన జీవితం యొక్క ముగింపు అనేది ఆయన గురించి చాలా మనకు తెలుసు. విశ్వాసులకు తండ్రిని, తన కుమారుని బలియటానికి కూడా ఇష్టపడ్డాడు అని ఆయన గురించి మనం చాలా తెలుసుకుంటూ ఉంటాం. అయితే యాకోబు గారు అబ్రాహాముతోని ఎవరిని పోల్చారు అనంటే, ఈ పత్రికలో రాహాబుతో పోల్చటము అనేది మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం. అయితే క్లుప్తంగా చాలా సామాన్యమైన డిఫరెన్సెస్ మాత్రమే చెప్తాను, తెలిసినవే. కానీ ఒకసారి మనం కొంచెం పరిశీలన చేసుకుంటే, రాహాబు ఒక జీవితాన్ని ఈ పత్రికలో తను పెట్టడానికి గల కారణం ఇదా. అబ్రాహాము జీవితంలోనూ రాహాబు జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకు 7 అద్భుతమైన సంఘటనలు ఉన్నాయి. చూడండి, వీరిద్దరి యొక్క కంపారిజన్ అనేది మనం చూద్దాం. మళ్ళీ అడుగుతున్నాను, అబ్రాహాం ఎంతమందికి తెలుసు? ఒక్కళ్ళు కూడా. అబ్రాహాం ఎంతమందికి తెలుసు? ఉదయ్, అబ్రాహాం తెలీదా? కొంచెం మోమాటానికైనా చెయ్యెత్తి చూపించచ్చుగా. రాహాబు గురించి ఎంతమందికి తెలుసు? లేదండి, ఎప్పుడు చూడలేదంటారా కదా. రాహాబు గురించి కూడా మీకు తెలుసు. నేను చెప్తాను, కొంచెం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అబ్రాహాము ఎవరు అనంటే ఒక పురుషుడు, రాహాబు ఒక స్త్రీ. సింపుల్ కంపారిజన్. అబ్రాహాం ఎ గ్రేట్ మ్యాన్, అలానే రాహాబ్ ఒక గ్రేట్ ఉమెన్. అయితే విశ్వాసం దగ్గరికి వచ్చేసరికి స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు. అలానే క్రియ దగ్గరికి వచ్చేసరికి స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు. వీళ్ళిద్దరిలో నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఇవి. ఒక రక్షించబడిన వ్యక్తిగా నమ్మి బాప్తీసం తీసుకొని స్థానిక సంఘంలోకి చేర్చబడిన వ్యక్తిగా ఇప్పుడు విశ్వాస నియమాల దగ్గరకు వచ్చేసరికి బ్రదర్ మాత్రమే విశ్వాసం కలిగి ఉండాలి అనేది లేదు. స్త్రీ కూడా ఖచ్చితంగా విశ్వాసంలో జీవించాలి. అలానే విశ్వాసం ద్వారా మన క్రియలు కూడా చేయాలి అన్న దగ్గరికి స్థానిక సంఘం దగ్గరకు వచ్చేసరికి, లేకపోతే ఒక క్రైస్తవ కుటుంబం దగ్గరకు వచ్చేసరికి ఈ పనులన్నీ పురుషులే చేయాలి, స్త్రీలు చేయకూడదు అన్న కంపారిజన్ ఏం లేదు. యాకోబు గారు చాలా క్లియర్గా చెబుతున్నారు. అబ్రాహామును పరిచయం చేస్తున్నాడు, రాహాబును పరిచయం చేస్తున్నాడు. అబ్రాహాము యొక్క విశ్వాసాన్ని పరిచయం చేశాడు, అబ్రాహాము యొక్క క్రియను పరిచయం చేశాడు, రాహాబు యొక్క విశ్వాసాన్ని పరిచయం చేశాడు, రాహాబు యొక్క క్రియను కూడా తాను పరిచయం చేశాడు. పురుషుడు అని లేదు, స్త్రీ అని లేదు, ఇద్దరూ విశ్వాసులే, ఇద్దరూ క్రియలు చేసిన వాళ్ళే. కనుక క్రియలు లేని విశ్వాసము మృతము. అది బోత్ జెండర్స్, మేల్ అండ్ ఫిమేల్, బ్రదర్ అండ్ సిస్టర్ ఇద్దరూ చేయాల్సిన పని అనేది ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవాలి. అందుకనే యాకోబు గారు పరిశుద్ధాత్మ చేత నడిపించబడి మనందరికి ఒక భారభరితమైన ఈ మాటలు ఆయన ఇక్కడ రాయటము అనేది జరిగింది. మొదటిది, అబ్రాహాము పురుషుడు, రాహాబు ఒక స్త్రీ. రెండవది చూడండి, అబ్రాహాము ఎవరు అనంటే ఒక యూదుడు, రాహాబు ఒక అన్యురాలు. అబ్రహాం ఈజ్ అ జూ, రాహాబ్ ఈజ్ అ జెంటైల్. కనుక ఇప్పుడు క్రీస్తును విశ్వసించిన యూదులు ఉన్నారు, ఇప్పుడు క్రీస్తును విశ్వసించిన యూదులు ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎలాంటి భేదము అనేది లేదు. అయితే గమనించండి, అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పుడు ఇందా చూసాం కదా, గొప్ప హింస అనేది వచ్చినప్పుడు యూదులుగా పిలువబడిన ఈ 12 గోత్రాలలో విశ్వాసము అనేది కనపడింది కానీ క్రియలు కనపడలేదు అని మనం చూస్తాం కదా. నేను మొన్న, మీరు ఎంతమంది ఉన్నారో నాకు తెలీదు, నైట్
నైట్ ఫ్యామిలీ ప్రేయర్లో మాసిదోనియా సంఘం చేసిన క్రియల గురించి మనం మాట్లాడుకున్నాం. మాసిదోనియా సంఘం చేసిన క్రియలు, వాళ్ళు శ్రమలలో సైతము, వాళ్ళు లేమిలో సైతము, వాళ్ళకి ఎలాంటి ఆ వర్స్ ఏమైనా గుర్తుందండి? ఎక్కడ చదివాను నేను? ఒకసారి గుర్తు చేయండి నాకు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మాసిదోనియా సంఘం గురించి. ఎక్కడండి? 4:15 పుస్తకం ఫిలిప్పీ. ఎస్, ఒకసారి చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:15 చూడండి దయచేసి. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారునో నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఇది ఓకే, కానీ ఇంకొంచెం క్లారిటీగా ఉంటుంది. నేను యూత్లో కూడా చెప్పాను. సరే సరే, అది ఎదిగితే టైం అయిపోయింది కాబట్టి 2 కొరింథీ చదవండి ఒకసారి. అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలు అయినను వారి దాతృత్వము బహుగా విస్తరించిన. ఇది ఎవరి గురించి చెప్పబడిన మాట ఏమిటి అంటే, రక్షించబడిన యూదుల గురించి చెప్పబడిన మాట కాదు ఇది. అన్యులు అయిన మాసిదోనియా సంఘం గురించి చెప్పబడిన మాట ఇది. సో విశ్వాసం దగ్గరికి వచ్చేసరికి అబ్రహాము సంతానము అనేది లేదు, అంటే యూదులు అని లేదు. విశ్వాసం దగ్గరకు వచ్చేసరికి అన్యులు అనేది కూడా లేదు. అలానే సో అబ్రహాము ఒక యూదుడిగా విశ్వాసం కనపడింది, ఆయన యూదుడిగా క్రియ అనేది కనపడింది. అలానే రాహాబు జీవితంలో తను అన్యురాలు అయినప్పటికీ కూడా ఏం కనపడిందంటే ఆమెలో విశ్వాసము అనేది కనపడింది, క్రియ అనేది కూడా కనపడింది. ఈ క్రియ దగ్గరకు వచ్చేసరికి మనం ఉదాహరణగా ఉంచుకోవాల్సిన ఒక మంచి సంఘం ఏమిటి అని అంటే మాసిదోనియా సంఘం. వాళ్ళు అన్యులైనప్పటికీ కూడా, వాళ్ళు హింసలలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ దాతృత్వము అనేది విస్తరించెను అన్నమాట స్వయాన పౌలు గారు చెప్పిన మాటగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అందుకని మీ విషయంలో వారందరూ రుణస్థులు అన్న మాట కూడా తాను మాట్లాడుతూ ఉంటాడు. కనుక ఇది రెండవ కంపారిజన్. ఒకటి, స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు, విశ్వాసం ఉండాలి, క్రియ ఉండాలి. రెండవది, యూదుడని లేదు, అన్యులు అని లేదు, వాళ్ళిద్దరిలో విశ్వాసము క్రియ అనేది కూడా ఉండాలి. మూడవది, అబ్రహాం గురించి మనం చూస్తే, అబ్రహాము ఎవరు అంటే నోబుల్ ఫ్యామిలీ. ఇతడు ఒక ఉన్నతమైన కుటుంబంలో నుండి వచ్చినవాడు. మెసొపొటేమియాలో చాలా ఊరు అనే ఆయన ఆ ప్రాంతంలో చాలా ధనవంతుడైన వ్యక్తి అబ్రహాము. మరి రాహాబు దగ్గరకు వచ్చేసరికి తను చేసే పనేంటో, తన వృత్తి ఏంటో మనకు తెలుసు. ఆమె గురించి రాయబడిన మాట ఏమిటి అని అంటే వేశ్య. వృత్తి గురించి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు అబ్రహాము ధనవంతుడు, రాహాబు ఎవరు అనంటే ఒక పేదరాలు. అయితే ఇది కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు ఆ 12 గోత్రాలు చెదిరిపోయిన వాళ్ళల్లో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఇదే. ధనవంతులైన యూదులు ధనవంతులైన వారిని పట్టించుకుంటూ ఉన్నారు, పేదవాళ్ళైన వాళ్ళు పేదవారిగా పట్టించుకుంటున్నారు. అంటే ఇప్పుడు చర్చ్లో, సంఘంలోకి ఏమొచ్చిందంటే డివిజన్ అనేది వచ్చేసింది. మేమందరం ఎవరు అంటే రిచ్రా, మేమందరం ఎవరు అంటే పూర్, మీకు మాకు సంబంధం లేదు. మీకేమైనా జరిగితే మీరే ప్లాన్ చేసుకొని మీరు చేసుకోవాలి, మీకేమైనా జరిగితే మీరే ప్లాన్ చేసుకొని మీరు వెళ్తూ ఉండాలి. కానీ యాకోబు గారు నేర్పిస్తున్న పాఠం ఏమిటి అని అంటే అలాగ ఉండొద్దు. ఏదో జస్ట్ పరామర్శించే వ్యక్తిగా ఉండొద్దు, మీరు ఒకరినొకరు పట్టించుకునే విధంగా ఉండాలి. మీ జీవితం ఎలాగ ఉండాలంటే విశ్వాసాన్ని మీరు చూపిస్తూ ఉండాలి, క్రియ కూడా మీరు చూపిస్తూ ఉండాలి. మీరు ధనవంతులు అయినా పేదవారు అయినా అనేది మనం గమనిస్తూ ఉండాలి. కనుక మన క్రియ అనేది ఇందాక చెప్పాను కదా, 3వ అధ్యాయంలో ఏం చెప్పాను, రెండో అధ్యాయంలో విశ్వాసానికి
రుజువులు అనేవి ఉండాలి, ప్రూఫ్స్ అనేది ఉండాలి. ప్రూఫ్స్ అనేవి ఉండాలి అని అంటే ఏం చెప్పాను? క్రియ అనేది కనపడాలి. ఎగ్జాంపుల్గా ఇక్కడ కూడా మనం ఎలా రాసుకోవచ్చు? ఇందాకేమో అన్యులు అన్న దగ్గర మాసిదోనియా గురించి మనం ఎలాగైతే మాట్లాడుకున్నామో, ఇప్పుడు ఈ పని దగ్గర రుజువు అన్న దగ్గర మనం ఎవరిని ఉదాహరణ చేసుకోవచ్చు అంటే దోర్కా గురించి మనం రాసుకోవచ్చు. దోర్కా చనిపోయినప్పుడంట ఆమె కుట్టిన వస్త్రాలన్నిటిని తెచ్చుకొని ఆమె బ్రతుకున్నప్పుడు వాళ్ళు ఆమె రుజువులు చూపిస్తూ ఉన్నారు. ఆమె విశ్వాసాన్ని చూపించారు, ఆమె క్రియలు కూడా చూపించారు. మాకు బట్టలు లేవండి, మేము చలితో ఉంటున్న పరిస్థితులలో ఇగో దోరకామ్మ గారు ఎంత మంచి వాళ్ళు అని అంటే, మా పరిస్థితిని చూసి స్వయంగా తను ఏం చేసింది అని అంటే ఈ స్వెటర్లన్నీ కుట్టించి మా దగ్గరికి తీసుకొని వచ్చిందండి. ఆ విశ్వాసములో రుజువు అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది, క్రియాపూర్వకంగా కనిపిస్తూ ఉంటుంది. కనుక గొప్పవాడు అని లేదు, పేదవాడు అని లేదు అనేది ఈ అబ్రాహాము రాహాబు జీవితంలో మనం చూడొచ్చు. నాలుగవది చూడండి, నాలుగవది ఇప్పుడు ఆలోచన చేద్దాం. అబ్రాహాము యొక్క స్టేటస్ వేరు, రాహాబు యొక్క స్టేటస్ వేరు. అబ్రాహాము ఎవరు అనంటే ఒక బిజినెస్ మ్యాన్. అబ్రాహాము ఎవరు? ఒక వ్యాపారవేత్త, చాలా ధనవంతుడు. కానీ రాహాబు దగ్గరికి వచ్చేసరికి ఈవిడ ఎవరు అనంటే ఒక వేశ్య. అబ్రాహాం గురించి చాలా మనకు కనిపిస్తూ ఉంటాయి, కానీ ఈవిడ గురించి మనం ఆలోచన చేసేటప్పుడు ఎలాగుంది అంటే దరిదాపు 10 సార్లు ఈమె పేర్లు కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువ శాతం ఎలా కనపడింది అని అంటే ఈమె పేరు వేశ్య అయిన రాహాబు, హార్లెట్ అన్న మాట కనిపిస్తుంది. సో కానీ అయినప్పటికీ కూడా ఆమె వృత్తిని మనం ఎంకరేజ్ చేయొద్దు, కానీ ఆమె మారిన తర్వాత ఆమె జీవితాన్ని మనం ఆలోచన చేస్తూ ఉండాలి. మారక ముందు జీవితం వేరు, మారిన తర్వాత జీవితాలు మనం చూస్తే వృత్తిపరంగా ఆలోచన చేస్తే ఒక వ్యాపారవేత్తలో విశ్వాసము కనపడింది, ఒక వ్యాపారవేత్తలో క్రియ అనేది కనపడింది. ఇప్పుడు వృత్తిపరంగా చాలా వర్స్ట్ స్టేటస్ అయినప్పటికీ, నీచమైన పని అనేది తనలో కనపడినప్పటికీ కూడా ఎప్పుడైతే తన ఇంటికి ఎప్పుడైతే సేవకులుగా ఉన్న వ్యక్తులు వీళ్ళు ఎప్పుడైతే వచ్చారో తన జీవితం మారినప్పుడు ఏం కనపడింది అంటే ఆమెలో విశ్వాసాన్ని మనం చూస్తాము. అలానే ఆమె జీవితంలో క్రియ అనేది కూడా మనం చూస్తాం. ఏం చేసిందో కూడా మనం కిందున్న మాటలలో మనం చూసుకుంటూ వెళ్దాం. సో 4 కంపారిజన్స్ మనం చూస్తాం. ఏంటంటే అబ్రాహాం ఎవరు? అబ్రాహాం ఎవరు? పురుషుడు. రాహాబు స్త్రీ. అబ్రాహాం ఎవరు? ఒక యూదుడు. రాహాబు అన్యులాలు. అబ్రహాం ఎవరు అనంటే ధనవంతుడు, రాహాబు పేదరాలు. అబ్రహాం ఎవరు అనంటే ఒక వ్యాపారవేత్త, రాహాబు వేశ్య అని పిలువబడిన స్థానంలో తాను ఉంది. కానీ ఇద్దరి పనులను యాకోబు గారు ఏం చేశారంటే బోత్ ఆర్ ఈక్వల్, ఎవ్వరూ తక్కువ కాదు అనేది యాకోబు గారు ఇక్కడ రుజువు చేశారు. ప్రూఫ్స్ చూపించాడు. అలానే ఆ విశ్వాసాన్ని పరిపూర్ణము ఎలాగైందో కూడా ఆయన తెలియచేశాడు. ఈ పరిపూర్ణము అనేది కావాలి అంటే మనం ఎలా వెయిట్ చేయాలి అనేది కూడా ఆయన చెప్పడము అనేది జరిగింది ఇక్కడ. 5వది చూడండి, అబ్రహాము ఎవరు అనంటే విశ్వాసులకు తండ్రి. అబ్రహాం ఎవరు? ఈయన ఏమని పిలుస్తామంటే విశ్వాసులకు తండ్రి. ఈయనలో గొప్ప విశ్వాసం, మామూలు విశ్వాసం కాదేంది. మెసొపొటేమియా దేశంలో తానున్నాడు. దేవుని యొక్క ప్రత్యక్షత తనకు అగుపడింది. ఆయన విగ్రహాలను చేసుకుంటూ ఆయన ఒకటే అనుకున్నాడు, ఇన్ని చేసుకుంటూ ఉన్నాను, ఒక్కళ్ళు కూడా మాట్లాడట్లేదు, ఇన్ని సంవత్సరాల నుండి చేసుకుంటూ ఉన్నాను, ఇన్ని రూపాలను నేను చేసుకుంటూ ఉన్నాను, అరే ఒక్కళ్ళైనా మాట్లాడితే బాగుండు. అసలు నిజంగా సూర్యుడిని చేసినవాడు, చంద్రుడిని చేసినవాడు, ఆకాశాన్ని, భూమిని, సర్వ సృష్టిని చేసిన ఆ సృష్టికర్త కనపడి ఒక్కసారి మాట్లాడితే బాగుండు అనుకున్నప్పుడు ఆ సృష్టికర్త అయిన దేవుడు ఎప్పుడైతే ఇతనికి పరిచయం అయ్యాడో అతని జీవితంలోకి ఏమొచ్చిందంటే గొప్ప విశ్వాసం అనేది వచ్చింది. ఆయన అన్నాడు, నేను చూపించబోయే దేశానికి నువ్వు వెళ్తావా? వెళ్ళాలి అనంటే ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టాలి, వెళ్ళాలి అనంటే నువ్వు మీ ఇంటి వారందరినీ వదిలిపెట్టాలి, నువ్వు వెళ్ళాలి అనంటే నేను చెప్పిన పనులన్నీ చేయాలి అనంటే అబ్రాహాములో ఉన్న గొప్ప విశ్వాసము అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇతనిలో ఎక్స్పీరియన్స్డ్ ఫెయిత్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ రాహాబు దగ్గరకు వచ్చేసరికి
జస్ట్ అ బిగినర్. ఆ వేగుల వారు ఎప్పుడైతే వెళ్ళారో మొత్తం అక్కడ రాజులు ఎలాగున్నారు, అక్కడ సైన్యం ఎలాగుంది, ఆ ప్రాంతం ఎలాగుంది, యుద్ధం చేయొచ్చా లేదా, ఏ దినాల మనం ఎంటర్ అవ్వాలి అనేది వీళ్ళు ప్లాన్స్ గీసుకుంటూ ఉన్నప్పుడు వీళ్ళతో మాట్లాడుతున్న సంభాషణ ఏంటంటే, మీ దేవుడు మాకు తెలుసండి, మీ దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యాలు మాకు తెలుసండి, మీరు ఎర్ర సముద్రాన్ని దాటి ఎలాగే వచ్చారో అనేది మాకు తెలుసండి, మీ జీవితంలో దేవుడు చేసిన ఆ అద్భుతమైన కార్యాలు అనేది మేము విన్నప్పుడు మా గుండెలు ఏమన్న మాట ఉంది, మా గుండెలు అవిసిపోయాను అన్న మాట కనిపిస్తుంది. గడగడ వణికారంట. ఏ క్షణాన్నైనా మీరు ఎంటర్ అవుతారు అనుకొని తనేమనుకుందంటే, వెంటనే ఇప్పుడు రాజుగారికి చెప్పకుండా, లేకపోతే అక్కడ ఉన్న సైనికులకి చెప్పకుండా మొట్టమొదటిగా తనను తాను ఎలా కాపాడుకుంది అని అంటే, నేను రక్షించబడాలి అనంటే ముందుగా ఆ దేవుని యందు నేను విశ్వాసం ఉంచాలి. ముందుగా నేను విశ్వసించడం మాత్రమే కాదు, ఆ దేవుని కొరకు, ఆ దేవుని యొక్క ప్రజల కొరకు నేనేం చేయాలి అంటే ఏదైనా క్రియ అనేది చేయాలి. ప్రాణానికి తెగించి తానేం చేసింది అంటే క్రియ అనేది చేయటము అనేది చూస్తూ ఉంటాం. ఆలోచన చేయండి. తినది అబ్రాహాముది ఏమిటి అని అంటే ఎక్స్పీరియన్స్డ్ ఫెయిత్. తను ఆ ఫెయిత్లో, ఆ విశ్వాసంలో క్రమేపీ ఎదుగుతూ ఉన్నాడు. కానీ రాహబు మాత్రము ఒక బేబీ, ఒక చిన్న పిల్ల విశ్వాసంలో అయినప్పటికీ కూడా గొప్ప పని చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆలోచన చేయండి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక శ్రేష్టమైన పాఠం ఏమిటి అని అంటే, మనము ఫ్రెష్ బిలీవర్స్ ఏం కాదు, మనము క్రొత్తగా వచ్చిన విశ్వాసం ఏం కాదు. మన విశ్వాసం యొక్క ఎక్స్పీరియన్స్ ఎంత అంటే 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు. అమ్మ వినబుద్ధి కావట్లేదా? చాలామంది నిద్రపోతున్నారు. మన విశ్వాసాన్ని బట్టి ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఒకసారి చేయండి. 15, 20, 25 సంవత్సరాలు మేడగది మొదలుకొని ఇప్పటి వరకు మనం ఆలోచన చేస్తే, ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఆలోచన చేస్తే, విశ్వాసంలో వీఆర్ ఎక్స్పీరియన్స్డ్. కానీ క్రియ దగ్గరికి వచ్చేసరికి ఆరాధన కనపడదు, భక్తి కనపడదు, ప్రత్యేకించుకోవటము అనేది కనపడదు, లోకంలో నుంచి మనం ప్రత్యేకమైనము అన్న సాక్ష్యము అనేది లేదు. 25 సంవత్సరాల క్రితం మనం ఎలాగైతే ఉన్నామో ఇప్పటికి కూడా మనం అలాగే ఉన్నాం. 25 సంవత్సరాల క్రితం ఏ లోక పద్ధతులు మనం అనుసరిస్తూ ఉన్నామో ఇప్పటికీ 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్డ్ ఫెయిత్ అనేది ఉన్నప్పటికీ కూడా మళ్ళీ చెప్తున్నాను, మన ఇళ్లల్లో జరుగుతున్న కార్యక్రమాలు చూస్తూ ఉంటున్నప్పుడు మీ విశ్వాసంలో క్రియ అనేది కనపడదు. రాహబు నయం అనిపిస్తుంది. ఇంకా లోక ఆచారాలు మీరు అనుకుంటారు, వాళ్ళంతే అంటారు, మనం చేసేది అనుకుంటూ వెళ్తే మీరే నష్టపోతారు. లోకస్తులకు భయపడతారా, లేకపోతే మన బంధుమిత్రులకు భయపడతారా, దేవునికి భయపడతారా? రాహబు యొక్క స్టేటస్ గురించి ఆలోచన చేయండి. ఏమాత్రం లీక్ అయినా రాజుగారి చేతిలో ఆమె చనిపోయిద్ది. ఏమాత్రం తేడా వచ్చినా కూడా జుట్టు పట్టుకొని లాక్కొని వెళ్ళిపోయి సైనికులు ఆ రాజుగారి దగ్గర ఆమెతో అక్కడ పెట్టేస్తారు. స్పైస్ వేగుల వారు ఇక్కడికి వస్తే, డైరెక్ట్గా నీ ఇంటికి వస్తే వాళ్ళని చక్కగా భోజనం పెట్టి చాలా జాగ్రత్తగా వాళ్ళని దాచిపెట్టేసి పంపించడానికి ప్రయత్నం చేస్తావా? ఇప్పుడు ఆవిడ ఎవరికి భయపడింది? చాలామంది విశ్వాసపూర్వంగా ఆలోచన చేస్తే ఎక్స్పీరియన్స్డ్ ఫెయిత్ దగ్గరికి వచ్చేసరికి 25 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎలాగున్నారంటే దేవునికి భయపడరు, కానీ చుట్టాలకు భయపడతారు. వాళ్ళలో ప్రత్యేకత అనేది లేదు. వారు లోకంలో నుండి వేరుపడిన వ్యక్తులు కాదు. మీరు బల్లలో చేయి వేస్తున్నారు, చాలా జాగ్రత్త. మీరు 2 పడవల మీద కాలు వేస్తే అది మంచిది కాదు. మన క్రియ అనేది ఎలాగుంది? ఇంకా ఆత్మీయంగా పసిపిల్లల్లాగానే మనం ఉంటూ ఉన్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవునికి కోపం పుట్టించే విధంగా మనం ఉండకూడదు. మళ్ళీ చేతులు జోడించి నేను చెబుతూ ఉన్నాను, మీ వివాహాల దగ్గర, మరణాల దగ్గర, గృహ
ప్రవేశాల దగ్గర మేడగదిలో, ఇక ఈ మాట చెప్తున్నాను, డెలిబరేట్గా చెప్తున్నాను, మెచ్యూర్ ఫంక్షన్లు అనేది బ్యాన్. మీకేమైనా దేవుని మీద భయం లేకపోతే మీరు చేసుకోండి, కానీ సంఘస్థులు ఎవరు రారు, సంఘ పెద్దలు ఎవరు రారు, ఇంకెవరు రారు. ఎక్స్పీరియన్స్డ్ ఫెయిత్ అనేది ఏంటి అని అంటే, మన విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నాము అంటే దానికి గుర్తు ఏమిటి అని అంటే, దేవునికి మనం భయపడతాము. ఇది అబ్రహాములో కనిపిస్తుంది, అలానే రాహాబులో కూడా కనిపిస్తూ ఉంటుంది. సమయం చాలా అయిపోయింది, కొంచెం భరించండి, అయిపోయింది. లాస్ట్ పాయింట్లోకి నేను వెళ్ళిపోతున్నాను. విశ్వాసం గురించి చెబుతూ యాకోబు గారు ఒకళ్ళని గుర్తు చేస్తున్నాడు. ఏమిటి అంటే, విశ్వాసం ఎవరికైనా ఉంటుంది, విశ్వాసం ఎవరికైనా ఉంటుంది, పెద్ద గొప్ప ఏం కాదు. చదవండి 19వ వచనం చదవండి. అందులో 19వ వచనం ఏముంది? దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే, దయ్యములను నమ్మి వణుకుచూ ఉన్నవి. మీరు నమ్ముతూ ఉన్నారు, దయ్యాలు కూడా నమ్ముతూ ఉన్నాయి, పెద్ద తేడా ఏమీ లేదని యాకోబు గారు చెప్తున్నారు. మీరు నమ్ముతూ ఉన్నారు, దయ్యాలు కూడా నమ్ముతున్నాయి, అవి వణుకుతూ ఉన్నాయి, అవి భయపడుతూ ఉన్నాయి, కానీ భయం లేదు ఎవరికి. వణుకు అనేది రాని వ్యక్తులు ఎవరు అని అంటే, విశ్వాసిగా పిలువబడుతూ, విశ్వాసిగా స్థానిక సంఘంలో ఉంటూ, విశ్వాసిగా బలలో చేయివేస్తున్న వ్యక్తుల గురించి ఇక్కడ మనం మాట్లాడుతూ ఉన్నాడు. సో వీళ్ళిద్దరిలో విశ్వాసం ఉంది, వీళ్ళిద్దరిలో క్రియ అనేది ఉంది. మనలో క్రియలు కనపడటం లేదు అనేది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠము. చివరిది చూడండి, అబ్రాహాము, క్షమించండి 6వది కదా, అబ్రాహాం ఏం చేశాడు అని అంటే, ఆయన విశ్వాసము, ఆయన క్రియ ఏమిటి అని అంటే, ఆయన తన కుమారుణ్ణి బలిగా అర్పించడానికి ఇష్టపడ్డాడు కదా. అబ్రాహాముని అడిగితే అలాగే ప్రభువా అని బలిగా అర్పించడానికి ఇష్టపడ్డాడు, వచ్చాడు, బలి ఆల్మోస్ట్ ఆల్ అర్పించడానికి వెళ్ళాడు. మరి రాహాబు చేసిన పని ఏంటి? ఏనా ఏదో చెప్పయ్యావు, తనకు తాను డేంజరా? సరే, తిని దగ్గర కూడా ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ అనేది ఉంది. ఆలోచన చేయండి. అబ్రాహాం అయితే తన కుమారుడి విషయంలో తాను ధైర్యం చేశాడు, రాహాబు దగ్గరకు వచ్చేసరికి శత్రువు ఇంటికి వచ్చినప్పుడు తాను ధైర్యం చేసింది. శత్రువుని ఇంటిలోకి స్వీకరించడం మామూలు విషయం కాదు, శత్రువుకు భోజనం పెట్టడం, ఆశ్రయించడం మామూలు విషయం కాదు. వచ్చిన శత్రువుని చాలా జాగ్రత్తగా దాచిపెట్టి పంపించటము అనేది సామాన్యమైన విషయం కాదు. కనుక ఇక్కడ కూడా అబ్రాహాము ధైర్యం చేసి క్రియ ఎలా అయితే కనపడుతుందో, రాహాబు దగ్గరకు వచ్చేసరికి ఫ్యామిలీ మెంబర్కి కాదు, తను చేసిన పని ఎవరికి సహాయం చేసిందంటే శత్రువుకి. ఫ్యామిలీ అండ్ ఫోర్స్ చాలా డిఫరెంట్ ఉంది. ఫ్యామిలీకి తను చేశాడు సహాయం, బట్ రాహాబు ఫోర్స్కి సహాయం చేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. చివరిది చూడండి, ఇంకా చాలా ఉన్నాయి, వాటన్నిటిని నేను వదిలిపెట్టేస్తాను. అబ్రాహాము మంచి ఆతిథ్యం ఇచ్చాడు, రాహాబు కూడా మంచి ఆతిథ్యం ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే చివరిది ఏంటి అంటే, ఈ సాక్ష్యం చూడండి, చివరిది అబ్రాహాము దేవుని నమ్మెను, అతడు అతనికి నీతిగా ఎంచబడెను. ఇంకేముంది? అను లేఖనం నెరవేర్చబడి మరియు దేవుని స్నేహితుడు అని అతనికి పేరు కలిగెను. చూడండి, అబ్రాహాముకు ఉన్న పేరు ఏమిటి? గ్రేట్ రివార్డ్ ఏమిటి అని అంటే, అబ్రాహాము ఎవరు? దేవుని స్నేహితుడు. మరి రాహాబు దగ్గరకు వచ్చేసరికి మీరు నోరులు తెరవట్లేదు, నేను ముగించాలి. రాహాబు దగ్గరకు వచ్చేసరికి ఈయన దేవుని స్నేహితుడు. ఇక్కడే రాయబడిన మాట చూడండి, క్రియల మూలముగా నీతిమంతుడిని ఎంచబడను. అటువలనే రాహాబును వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడను కదా. చూడండి, దావీదుకు ఇచ్చిన రివార్డ్ ఏమిటి అని అంటే దేవుని స్నేహితుడు. రాహాబుకి ఇచ్చిన గ్రేట్ టైటిల్ ఏమిటి అని అంటే నీతిమంతురాలు.
మీరు చెప్పినవన్నీ తర్వాతే మీకు అదే. సో గమనించండి, నీతిమంతులు అనేది బైబిల్లో కొంతమందే ఉంది. హేబేలుకు ఉంది, హానోకుకు ఉంది, నోవహుకు ఉంది, ఇలా చాలామంది కొంతమంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ జాబితాలలోకి ఎవరు వచ్చారు అని అంటే, వేశ్య అయిన రాహాబు విశ్వాసము తన క్రియ అనేది చూపించడం ద్వారా ఏం జరిగింది అని అంటే, అతడు నీతిమంతురాలుగా చేర్చడము అనేది జరిగింది. చూడండి, గాడ్ రిమెంబర్స్, దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు మన విశ్వాసాన్ని, మన క్రియను. గాడ్ రికార్డ్స్, మన విశ్వాసాన్ని, మనం చేసిన క్రియను దేవుడు రాసుకుంటాడు. మూడవది, గాడ్ రివార్డ్స్, మనం చేసిన విశ్వాసానికి, మనం చూపిన క్రియకు దేవుడు ఏం చేస్తాడు అని అంటే బహుమానాలు ఇస్తాడు. రిమెంబర్స్, రివార్డ్స్ అండ్ ఏంటి చివరిది ఏంటి, రికార్డ్స్ అండ్ రివార్డ్స్. ట్రిపుల్ ఆర్ అంటే మీకు గుర్తొచ్చింది కాదు కనుక గుర్తుపెట్టుకోండి. మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఈ అబ్రాహాము యొక్క వంశావళి, యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో చూస్తే అబ్రాహాము యేసుక్రీస్తు ప్రభు వారికి పితృడుగా కనిపిస్తూ ఉంటాడు. అలానే రాహాబు కూడా, వేశ్య అయిన రాహాబు కూడా, నీతిమంతురాలుగా మార్చబడిన ఈ రాహాబు కూడా ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో ఒక తల్లిగా దేవుడు చేర్చటము అనేది ఒక రివార్డ్. కిందకు వస్తే ఎవరు కనపడతారంటే మరియమ్మ కనిపిస్తుంది. మరియమ్మ ఎవరు? ఒక కన్యక. రాహాబు ఎవరు? ఒక వేశ్య. కానీ దేవుడు ఎంత మంచి దేవుడు అని అంటే, ఆయనలో పక్షపాతం అని ఏమీ లేదు. గొప్పోళ్ళు అని లేదు, పేదవాళ్ళు అని లేదు, యూదుడు అని లేదు, అన్యుడు అని లేదు. ఎవరు విశ్వాసం చూపుతున్నా, ఎవరు క్రియలు చేస్తూ ఉన్నా వాళ్ళకు రావాల్సిన ఘనత అనేది దేవుడు ఖచ్చితంగా ఇస్తూ ఉంటాడు. ఈ యాకోబు పత్రికలో మనం నేర్చుకోవాల్సిన శ్రేష్టమైన పాఠాలు ఇవే. కనుక క్రియలు లేని విశ్వాసము మృతము. కనుక ఒకటే మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఏమిటి అని అంటే, ఎక్స్పీరియన్స్డ్ ఫెయిత్ని, ఎన్నో సంవత్సరాలుగా మంచి విశ్వాసులము అని పిలువబడుతున్న మనము, మన క్రియలు ఎలాగున్నాయి, మన సాక్ష్యము అనేది ఎలాగుంది అనేది మనం పరిశీలన చేసుకోవాలి. రాహాబే మారంగా లేనిది మనం మారవా? మన ఆలోచనలు మారవా? మన పనులు మారవా? మన నోటి మాట మారదా? మన మనస్సు అనేది మారదా? వీటన్నింటిని గమనించుకుంటూ మన విశ్వాసం ఎలాగుంది, మన క్రియలు ఎలాగున్నాయి. విశ్వసించటము గొప్ప విషయం ఏం కాదు. దయ్యాలు కూడా నమ్మి వణుకుతూ ఉన్నాయంట. మనం విశ్వసించాలి, క్రియ అనేది ఉండాలి. మళ్ళీ చెబుతున్నాను, క్రియలు లేని విశ్వాసము మృతం. మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ప్రభు బలలో మనం చేవేద్దాం. యేసుక్రీస్తు ప్రభు వారు క్రియాపూర్వకంగా ఆయన తన ప్రేమను తాను కనపరుచుకున్నాడు. మీ మీద ప్రేమ ఉంది అని చెప్పాడు. అంత మాత్రమే కాదు, ఆ ప్రేమను క్రియారూపకంగా ఆయన చూపించాడు. సిలువలో ప్రాణం పెట్టడం ద్వారా మన పాపాలన్నీ క్షమించబడ్డాయి. మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ, మన ఆత్మీయమైన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుంటూ ప్రభు బలలో మనం చేవేద్దాం.